నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల రెండు టెస్ట్ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనలో వెల్లడించింది అయితే ఈ జట్టులో 33 ఏళ్ల మధ్యప్రదేశ్ ఆల్రౌండర్ సారాన్స్ జైన్కు అవకాశం దక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది మధ్యప్రదేశ్ తరఫున సుదీర్ఘకాలంగా దేశవాళీ క్రికెట్ ఆడుతున్న సారాన్స్ జైన్కు తొలిసారి టీమిండియా పిలుపు దక్కింది స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో తొలి టెస్టుకు దూరం అవడంతో సారాన్స్ జైన్కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది దీంతో ఈ మధ్యప్రదేశ్ వెటరన్ ఆల్రౌండర్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు మధ్యప్రదేశ్కు చెందిన సారాన్స్ 2014లో దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టాడు అప్పటి నుంచి మధ్యప్రదేశ్ మెయిన్ ప్లేయర్గా స్పిన్ ఆల్రౌండర్గా రాణిస్తున్నాడు సెంట్రల్ జోన్ టీంతో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియాకు కూడా సారాన్స్ జైన్ ప్రాతినిధ్యం వహించాడు ఇటీవల భారత్ ఏ తరఫున శ్రీలంక పర్యటనలో కూడా ఆడాడు ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 181 వికెట్లతో పాటు 2223 పరుగులు చేశాడు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం సారాన్స్ జైన్ ప్రత్యేకత సారాన్స్ తండ్రి సుబోధ్ జైన్ కూడా క్రికెటరే కావడం గమనార్హం సుబోధ్ మధ్యప్రదేశ్ తరఫున రంజీ క్రికెట్ ఆడారు రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన సుబోధ్ జైన్ మధ్యప్రదేశ్ తరఫున 9 రంజీ మ్యాచ్లు ఆడాడు భారత్కు ఆడాలని సుబోధ్ జైన్ కూడా కలలు కన్నాడు కానీ అది నెరవేరలేదు ఆ కలను తన కొడుకు నెరవేర్చేందుకు రెడీ అయ్యాడు కొడుకు కెరీర్ దెబ్బతినొద్దని తన క్యాన్సర్ చికిత్సను కూడా సారాన్స్ జైన్కు తెలియకుండా సుబోధ్ జాగ్రత్త పడ్డాడు ఈ విషయాన్ని సారాన్స్ జైన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు 2014లో మధ్యప్రదేశ్ క్లబ్ తరఫున ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే సమయంలో తన తండ్రికి శస్త్రచికిత్స జరిగిందని ఆ విషయాన్ని తనకు చెప్పలేదని గుర్తు చేసుకున్నాడు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాతే క్యాన్సర్ చికిత్సలో భాగంగా తన తండ్రి ముఖానికి సర్జరీ జరిగిందని తెలిసిందని చెప్పాడు ప్రముఖ దేశవాళీ కోచ్ చంద్రకాంత్ పండిట్ వద్ద సారాన్స్ జైన్ ఆటలో మరింత రాటుదేలాడు 2022లో రంజీ ట్రోఫీ గెలిచిన మధ్యప్రదేశ్ టీంలో సారాన్స్ జైన్ సభ్యుడిగా ఉన్నాడు ముంబైతో చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు 2 వికెట్లు తీసి మధ్యప్రదేశ్ చారిత్రాత్మక విజయంలో తన వంతు పాత్ర పోషించాడు ఇటీవలే శ్రీలంక ఏతో జరిగిన 2 అనధికార టెస్టుల్లో భారత్ ఏ తరఫున సారాన్స్ జైన్ బరిలోకి దిగాడు రెండో అనధికార టెస్టులో 70 పరుగులు చేయడంతో పాటు 6 వికెట్లు తీసి భారత్ ఏ విజయంలో కీలక పాత్ర పోషించాడు ఈ ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన సారాన్స్ జైన్ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించిన సారాన్స్ జైన్కు ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కలేదు ఐపీఎల్ 2024 నుంచి 2026 వరకు తన పేరును రిజిస్టర్ చేసుకున్నప్పటికీ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు ఐపీఎల్తో సంబంధం లేకుండా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి ఏకంగా భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ తరం ఆటగాడిగా సారాన్స్ జైన్ నిలిచాడు